గ్రంథం 12వ అధ్యాయం. దేవోక్తి ఇశ్రాయేలీయులను గూర్చి వచ్చిన యెహోవా వాక్కు. ఆకాశ మండలమును విశాలపరచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను యెరూషలేము చుట్టూనున్న జనులకు అందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను. శత్రువులు యెరూషలేమునకు ముట్టడి వేయగా అది యూదా మీదికి వచ్చును. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును. దానిని ఎత్తి మోయువారందరూ మిక్కిలి గాయపడుదురు. భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమందు నేను గుర్రములన్నిటికీ బెదరును, వాటిని ఎక్కువారికి వెర్రిని పుట్టింతును. యూదావారి మీద నా దృష్టి ఉంచి జనముల గుర్రములన్నిటికీ అంధత్వము కలగజేతును. అప్పుడు యెరూషలేములోని అధికారులు, యెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకొందురు. ఆ దినమున నేను యూదా అధికారులను కట్టెల క్రింది నిప్పులుగాను పనల క్రింది దివిటీగాను చేతును. వారు నలుదిక్కులనున్న జనములను అందరినీ దహించుదురు. యెరూషలేము వారు ఇంకనూ తమ స్వస్థలమగు యెరూషలేములో నివసించుదురు. మరియు దావీదు ఇంటి వారును యెరూషలేము నివాసులను తమకు కలిగిన ఘనతను బట్టి యూదావారి మీద అతిశయపడకుండునట్లు యెహోవా యూదావారిని మొదట రక్షించును. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా నుండును. ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారుగాను, దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగాను, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగాను ఉందురు. ఆ కాలమున యెరూషలేము మీదికి వచ్చు అన్యజనులను అందరినీ నేను నశింపజేయ పూనుకొనెదను. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా, వారు తాము పొడిచిన నా మీద వారి దృష్టి ఉంచి, ఒకడు తన ఏకకుమారుని విషయమై దుఃఖించున్నట్లు తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించున్నట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. మెగిద్దోను లోయలో హదదిమ్మోన దగ్గర జరిగిన ప్రలాపము వలనే ఆ దినమున యెరూషలేములో బహుగా ప్రలాపము జరుగును. దేశ నివాసులందరూ ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రలాపింతురు. దావీదు కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను, నాతాను కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను, లేవి కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను, షిమీ కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను, మిగిలిన వారిలో ప్రతి కుటుంబపు వారు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను ప్రలాపింతురు.